మరిన్ని రాష్ట్రవ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. ఐక్యత క్రమశిక్షణకు చిహ్నమైన యూనిఫామ్ ధరించి విద్యార్థుల్లో తాను ఒకరై అందరికీ ఆదర్శంగా నిలిచిన అనకాపల్లి జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడికి మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. యూనిఫామ్ ధరించిన డీఈఓ విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రార్థనల్లో పాల్గొని ప్రతిజ్ఞ చేయడం స్ఫూర్తిదాయకమన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం పాలిచేర్లపాడులో కలెక్టర్ హిమాంశు శుక్లా గ్రామ సభలో పాల్గొని ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. భూ సమస్యలపై అర్జీలు ఎక్కువగా రావడంతో వచ్చే గ్రామసభ సమయానికి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ నెల్లూరులో పర్యటించారు. నెల్లూరు రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను తనిఖీ చేశారు. పనుల ఆలస్యంపై అధికారులను ప్రశ్నించిన ఆయన త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. బాపట్ల జిల్లా చీరాలలోని ఫైర్ ఆఫీస్ రైల్వే గేట్ వద్ద ఆర్ఓబీ నిర్మాణానికి 44 కోట్లతో అనుమతులు ఇవ్వడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం సోమశీల వెనుక జలాల వద్ద సిమెంటు పైపులో మృతదేహం బయటపడింది. మృతుడు కడపకు చెందిన అక్కపల్లె వంశీగా పోలీసులు గుర్తించారు. అతను కడపకు చెందిన ఒకరి వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. యజమాని అతన్ని చంపాడని, వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమని పోలీసులు తెలిపారు. పల్నాడులోని పలు ప్రాంతాల్లో రైతుల ట్రాన్స్ఫార్మర్లలో వైర్లు దొంగిలిస్తున్న 4 సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు దాచేపల్లి సీఐ రాజేష్ తెలిపారు. గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, బెల్లంకొండ ప్రాంతాల్లో 41 లక్షల విలువైన 42 ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టారని వెల్లడించారు. కర్నూలు జిల్లా ఆదోని సమీపంలో మలుపు తిరుగుతూ సిమెంటు లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న దుకాణాలపైకి దూసుకు వెళ్లింది. అయితే షెడ్డును బలంగా ఢీకొట్టి లారీ ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మద్యం సేవించి లారీ నడిపిన డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు, చేజెర్ల, సంగం, ఎస్పేట మండలాల్లో ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. నెల్లూరులో ఉయ్యాల కాలువ పొంగి ఇళ్లలోకి నీరు చేరింది. ఆత్మకూరులో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.